వెల్కమ్ టు జిఎస్ అకాడమీ. తెలంగాణ చరిత్ర నుండి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్మక్క సారక్క జాతర ఏ మాసంలో జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మాఘమాసంలో జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 2, సమ్మక్క సారక్క జాతరను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు. క్వశ్చన్ నెంబర్ 3, బతుకమ్మ పండుగకు తినే పదార్థం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సత్తిపిండి. క్వశ్చన్ నెంబర్ 4, జెండా బాలాజీ జాతరలో పూజించబడే దైవం ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బాలాజీ. క్వశ్చన్ నెంబర్ 5, కొత్తకొండ జాతర ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వరంగల్లో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 6, నాగోబా జాతరలో దేవతను ఏ రూపంలో పూజిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పాము రూపంలో పూజిస్తారు. క్వశ్చన్ నెంబర్ 7, సమ్మక్క సారక్క జాతరను రాష్ట్ర ఉత్సవంగా ఆంధ్రప్రదేశ్ ఏ తేదీన ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1/2/1996న ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 8, సమ్మక్క సారక్కలు తమ గిరిజన పరివారంతో ఏ కాకతీయ రాజుతో పోరాడారు? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9, సమ్మక్క సారక్క జాతర జరిగే ప్రాంతం ఎక్కడ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మేడారం. క్వశ్చన్ నెంబర్ 10, ఊరి పశువులను రక్షిస్తూ పచ్చిక బీళ్ళలో ఉండే దేవత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఉప్పలమ్మ. క్వశ్చన్ నెంబర్ 11, 5వ రోజు బతుకమ్మకి గల పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అట్ల బతుకమ్మ. క్వశ్చన్ నెంబర్ 12, 9వ రోజు బతుకమ్మకి సమర్పించే నైవేద్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పెరుగన్నం మరియు చింతపండు చిత్రాన్నం. క్వశ్చన్ నెంబర్ 13, ఎల్లెలను ఎల్లరిని ఎల్లెడలా రక్షించే అవ్వ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఎల్లవ్వ. క్వశ్చన్ నెంబర్ 14, 3వ రోజు బతుకమ్మకి సమర్పించే నైవేద్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, తడి బియ్యం, పాలు మరియు బెల్లం. క్వశ్చన్ నెంబర్ 15, పోషణ చేసే అవ్వ, పొక్కుల రూపంలో పోసే అవ్వ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పోషవ్వ. క్వశ్చన్ నెంబర్ 16, 7వ రోజు బతుకమ్మకి గల పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వేపకాయల బతుకమ్మ. క్వశ్చన్ నెంబర్ 17, బోనాలు పండుగకి దేవికి సమర్పించే నైవేద్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, భోజనం అర్థం కలిగిన బోనం. క్వశ్చన్ నెంబర్ 18, మైసమ్మని చెరువు గట్టున నిలిపితే ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కట్టమైసమ్మ. క్వశ్చన్ నెంబర్ 19, 8వ రోజు బతుకమ్మకి పెట్టే నైవేద్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, వెన్న, నువ్వులు మరియు బెల్లం.
క్వశ్చన్ నెంబర్ 20. బతుకమ్మకి రెండో రోజు చేసే నైవేద్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఉడకబెట్టిన పప్పు, బెల్లం మరియు అటుకులు. క్వశ్చన్ నెంబర్ 21. ఏడవ రోజు బతుకమ్మకు సమర్పించే నైవేద్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బియ్యం పిండిని వేప పండ్ల ఆకారంలో చేస్తారు, నైవేద్యం సమర్పిస్తారు. క్వశ్చన్ నెంబర్ 22. ఆరవ రోజు బతుకమ్మకి గల పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అలిగిన బతుకమ్మ. క్వశ్చన్ నెంబర్ 23. ఆరవ రోజు బతుకమ్మకు చేసే నైవేద్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అట్లు. క్వశ్చన్ నెంబర్ 24. నాలుగవ రోజు బతుకమ్మకి పెట్టే నైవేద్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 25. బోనాల పండుగలో బొడ్రాయిని గద్దెపై ఎక్కడ పెడతారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గ్రామ మధ్యలో పెడతారు. క్వశ్చన్ నెంబర్ 26. బోనాల పండుగ తంతును ఏ పేరుతో వ్యవహరిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఊరడితో వ్యవహరిస్తారు. క్వశ్చన్ నెంబర్ 27. ఐదవ రోజు బతుకమ్మకి పెట్టే నైవేద్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 28. తొమ్మిదవ రోజు బతుకమ్మని ఏమని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 29. బోనాల పండుగలో కుండ మెడకు ఏ ఆకులు పెడతారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, లేత వేపాకులు పెడతారు. క్వశ్చన్ నెంబర్ 30. బతుకమ్మకి మొదటి రోజు పెట్టే నైవేద్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, నువ్వులు. క్వశ్చన్ నెంబర్ 31. ఎనిమిదవ రోజు బతుకమ్మకి గల పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, వెన్న ముద్దల బతుకమ్మ. క్వశ్చన్ నెంబర్ 32. గ్రామం చివరిలో ఉండే దేవత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పోచమ్మ. క్వశ్చన్ నెంబర్ 33. బోనాలు ఏ దేవతను పూజించే హిందువుల పండుగ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. క్వశ్చన్ నెంబర్ 34. బతుకమ్మ పండుగలో రెండవ రోజు బతుకమ్మను ఏమని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 35. మూడవ రోజు బతుకమ్మ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ముద్దపప్పు బతుకమ్మ. క్వశ్చన్ నెంబర్ 36. బోనాల పండుగలో ముఖ్యంగా అమ్మవారు ఏ మాసంలో తన పుట్టింటికి వెళుతుందని నమ్ముతారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళ్తుందని నమ్ముతారు. క్వశ్చన్ నెంబర్ 37. ఇంటిలో నిలిపితే మైసమ్మని ఏ పేరుతో వ్యవహరిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఇంటి మైసమ్మ. క్వశ్చన్ నెంబర్ 38. నాలుగవ రోజు బతుకమ్మకి గల పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నానబియ్యం బతుకమ్మ. క్వశ్చన్ నెంబర్ 39. మైసమ్మని
గండిలో ప్రతిష్ఠిస్తే ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గండి మైసమ్మ. క్వశ్చన్ నెంబర్ 40. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీన బోనాలు పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, జూన్ 16, 2014. క్వశ్చన్ నెంబర్ 41. ఒకప్పటి ఏ పూజారి ప్రతిరూపం పోతరాజు అని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బైమ్లా. క్వశ్చన్ నెంబర్ 42. ఈత చెట్ల రక్షకురాలు ఎవరు అని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఈదులమ్మ. క్వశ్చన్ నెంబర్ 43. లస్కర్ బోనాలు మొదటగా ఏ ఆలయంలో ప్రారంభం అవుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గోల్కొండ కోట. గోల్కొండ కోటలో గల అమ్మవారి ఆలయంలో లస్కర్ బోనాలు మొదటగా ప్రారంభం అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 44. బోనాల పండుగలో క్రింది వాటిలో అమ్మవారి సోదరుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పోతరాజు. క్వశ్చన్ నెంబర్ 45. బోనాల పండుగలో పూనకం వచ్చిన శివసత్తులు భవిష్యవాణి చెప్పే తంతుని ఏమని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రంగమెక్కడం. క్వశ్చన్ నెంబర్ 46. బోనాల పండుగలో అమ్మవారి పూనకంలో ఉన్న భక్తురాళ్లను ఎక్కడికి తీసుకెళ్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అమ్మవారి సమక్షానికి తీసుకెళ్తారు. క్వశ్చన్ నెంబర్ 47. పోతరాజుని భక్తులు ఏ విధంగా భావిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, భక్త సమూహానికి రక్షకుడిగా భావిస్తారు. క్వశ్చన్ నెంబర్ 48. బోనాల పండుగలో పూనకం వచ్చిన మహిళను శాంతింపజేయుటకు ప్రజలు ఏం చేస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పాదాలను నీటితో కడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 49. పోతరాజు మేక గొంతు కొరికి తలా మొండెం వేరు చేసే ప్రక్రియను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గావు పట్టుట అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 50. హైదరాబాద్లోని ఏ ప్రాంతం వద్ద లస్కర్ బోనాలు ప్రారంభం అవుతాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గోల్కొండ కోట వద్ద ప్రారంభం అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 51. వడ్లను ఇచ్చే అవ్వ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వడ్డెవ్వ. క్వశ్చన్ నెంబర్ 52. బోనాల పండుగలో రంగంలో చెప్పినవన్నీ జరుగుతాయని ఎవరు నమ్ముతారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ప్రజలు నమ్ముతారు. క్వశ్చన్ నెంబర్ 53. బోనాల పండుగ నాడు పూనకం వచ్చిన శివసత్తులు నిలబడి ఏం చేస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, భవిష్యవాణిని చెప్తారు. క్వశ్చన్ నెంబర్ 54. 1815లో ఉజ్జయిని వెళ్ళి అక్కడి ప్రజలను కలరా బారిన పడకుండా కాపాడిన సైనికుడి పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 55. బోనాల పండుగలో భక్తులు పూనకం వచ్చిన పోతరాజుకి దేన్ని అందిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మేకపోతును అందిస్తారు.
క్వశ్చన్ నెంబర్ 56. కార్తీక పౌర్ణమి రోజున స్త్రీలు ఏ ఆలయానికి వెళ్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, విష్ణు ఆలయానికి మరియు శివాలయంకి వెళతారు. క్వశ్చన్ నెంబర్ 57. ఏ పండుగ వెళ్ళిన రోజు నుండి కార్తీక పౌర్ణమిని నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దీపావళి వెళ్ళిన రోజు నుండి కార్తీక పౌర్ణమిని నిర్వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 58. పొలిమేరలో ఉండే అవ్వ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పోలేరవ్వ. క్వశ్చన్ నెంబర్ 59. ఆషాఢ మాసం ఆరంభంలో ఏ రోజున లస్కర్ బోనాలు మొదలవుతాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మొదటి ఆదివారం రోజున మొదలవుతాయి. క్వశ్చన్ నెంబర్ 60. శ్రావణ మాసం చివరన భాద్రపద మాస ప్రారంభంలో జరుపుకునే పండుగ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పోలాల అమావాస్య. క్వశ్చన్ నెంబర్ 61. కోదండాపురం జాతరలో పూజించబడే దైవం ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, శ్రీ వెంకటేశ్వర స్వామి. క్వశ్చన్ నెంబర్ 62. ఖ్వాజా బందే నవాజ్ ఉర్సు ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, గుల్బర్గాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 63. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో మేడారాన్ని పాలించిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పడిగిద్ద రాజు. క్వశ్చన్ నెంబర్ 64. సింగరాయ జాతర ఏ జిల్లాలో నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సిద్దిపేట జిల్లాలో నిర్వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 65. చెరువుగట్టు జాతర ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నల్గొండలో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 66. చెరువుగట్టు జాతరలో ఏ దేవుడిని పూజిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జడల రామలింగేశ్వర స్వామిని పూజిస్తారు. క్వశ్చన్ నెంబర్ 67. లింబాద్రి జాతర ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, నిజామాబాద్లో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 68. బొడ్డెమ్మ పండుగ మొదటి రోజు ఏ మన్నుతో బతుకమ్మ ఆకారం చేస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పుట్టమన్నుతో చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 69. బొడ్డెమ్మ పండుగను ఏ మాసంలో నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, భాద్రపద మాసంలో నిర్వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 70. కొత్తకొండ జాతరలో ఏ అవతారంలో స్వామి దర్శనమిస్తాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, శిశువు రూపంలో దర్శనమిస్తారు. క్వశ్చన్ నెంబర్ 71. క్రింది వాటిలో పిల్లల పండుగగా దేన్ని చెప్పుకోవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, బొడ్డెమ్మ. క్వశ్చన్ నెంబర్ 72. సమ్మక్క సారక్క జాతరలో వేటిని పూజిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గద్దెలను పూజిస్తారు. క్వశ్చన్ నెంబర్ 73. బొడ్డెమ్మ పండుగ చివరి రోజు దేనితో చేసిన పాయసంని
పూజిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బియ్యంతో చేసిన పాయసంని పూజిస్తారు. క్వశ్చన్ నెంబర్ 74. బొడ్డెమ్మకి ఎన్ని రోజులు పూజలు నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 9 రోజులు పూజలు నిర్వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 75. తీర్థాల జాతరలో ఏ దేవుడిని పూజిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సంగమేశ్వర స్వామిని పూజిస్తారు. క్వశ్చన్ నెంబర్ 76. నాగోబా జాతరలో ఏ ఆలయంలో నాట్యాలతో గడుపుతారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, భీమదేవుని ఆలయంలో నాట్యాలతో గడుపుతారు. క్వశ్చన్ నెంబర్ 77. జెండా బాలాజీ జాతర ఏ ప్రాంతంలో జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, నిజామాబాద్లో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 78. లింబాద్రి జాతరలో పూజించే దైవం ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, లక్ష్మీ నరసింహస్వామి. క్వశ్చన్ నెంబర్ 79. బతుకమ్మ పండుగ కేవలం ఏ రాష్ట్రానికి చెందిన పండుగ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, తెలంగాణకి సంబంధించిన పండుగ. క్వశ్చన్ నెంబర్ 80. మొదటి రోజు బతుకమ్మ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఎంగిలిపూల బతుకమ్మ. క్వశ్చన్ నెంబర్ 81. 1940లో నాగోబా జాతర సందర్భంగా ఏర్పడిన దర్బారు పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గోండు దర్బార్. క్వశ్చన్ నెంబర్ 82. తీర్థాల జాతర ఏ జిల్లాలో నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 83. కొత్తకొండ జాతరలో ఏ దేవుడిని పూజిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వీరభద్రస్వామిని పూజిస్తారు. క్వశ్చన్ నెంబర్ 84. బతుకమ్మ పండుగను జరుపుకుంటే ఏం సిద్ధిస్తాయని ప్రజలు భావిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సంపద మరియు మాంగళ్య బలం సిద్ధిస్తుందని ప్రజలు నమ్ముతారు. క్వశ్చన్ నెంబర్ 85. లింబాద్రి జాతరకి మరో పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 86. బోనాల పండుగలో అమ్మవారి పూజారినిలు ఏ పేరుతో భవిష్యవాణి చెబుతారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రంగం పేరుతో భవిష్యవాణి చెప్తారు. క్వశ్చన్ నెంబర్ 87. 1815లో ఉజ్జయిని నుండి తిరిగి వచ్చిన సైనికుడు ఏ విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మహంకాళి రూపాన్ని విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించాడు. క్వశ్చన్ నెంబర్ 88. కార్తీక పౌర్ణమి రోజున ఆలయాలలో దీపాలు ఏ విధంగా వెలిగిస్తారు, అంటే దేనితో? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అనేక వత్తులను జతగా చేసి వెలిగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 89. లస్కర్ బోనాలు జరిగే ప్రాంతంలో ఒకటి ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, లాల్ దర్వాజా. క్వశ్చన్ నెంబర్ 90. బోనాల పండుగలో పూనకం వచ్చిన మహిళ ఏం ప్రదర్శిస్తుంది?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మహంకాళి అంశరిద్రాన్ని ప్రదర్శిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 91. బోనాల పండుగలో అమ్మవారి పూజారినిగా ఏ కులస్తులు ఉంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ముదిరాజులు. క్వశ్చన్ నెంబర్ 92. బోనాల పండుగలో ప్రజల శ్రేయస్సు కోసం పూనకం వచ్చిన వారికి ప్రార్థనలు జరిపేది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గ్రామ పెద్దలు. క్వశ్చన్ నెంబర్ 93. ఊరిని దక్షించే అవ్వ. ఆప్షన్ సి, ఊరడవ్వ. క్వశ్చన్ నెంబర్ 94. మూడవ రోజు దుర్గా పూజలో దుర్గాదేవి ఏ విధంగా దర్శనమిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సరస్వతిగా దర్శనమిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 95. గురు పౌర్ణమి నాడు ఎవరిని పూజిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గురువులను మరియు పెద్దలను. క్వశ్చన్ నెంబర్ 96. క్రింది వాటిలో అక్టోబర్ లేదా నవంబర్లో ప్రారంభం అయ్యే పండుగ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దసరా పండుగ. క్వశ్చన్ నెంబర్ 97. పోలాల అమావాస్య రోజు ఎడ్లను ఏ విధంగా అలంకరిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రంగులతో అలంకరిస్తారు. క్వశ్చన్ నెంబర్ 98. పోలాల అమావాస్య నాడు ఎడ్లను ఏ మట్టితో పూజిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రేగడి మట్టితో పూజిస్తారు. క్వశ్చన్ నెంబర్ 99. మహిష పండుగ అని ఏ పండుగని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సదర్ పండుగని పిలుస్తారు. లాస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 100. సదర్ పండుగను ఎక్కువగా ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, యాదవులు నిర్వహిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.